మన బాబుగారు గట్టి ప్లాన్ వేసేసారండి. వైఎస్ఆర్సీపీని పూర్తిగా పడుకోబెట్టాలని ఇప్పటి నుంచే ప్లాన్లు రెడీ చేసేసుకుంటున్నారండి. ఇప్పుడు మాత్రం ఆ పార్టీ లేచుందంటావా అమ్మాయి? అంత మాట అనేసావేంటబ్బాయి? మీ జగన్ ఏంటే చాలా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే కదా ఇట్లాంటి పరిస్థితికి వచ్చేసింది ఈ ఫ్యాన్ పార్టీ. పువ్వు పార్టీలో మెయిన్ లీడర్లు అందరినీ దగ్గర చేసుకుని స్టేట్ను ఫుల్ డెవలప్మెంట్ చేసేస్తే ఇక ఫ్యూచర్లో అస్సలు తిరుగుండదనే ప్లాన్లో ఉన్నారంట బాబు గారు. అట్టా కాదమ్మాయి, ఇదంతా అయ్యే పనేనా? ఆ పార్టీ ఏమో సడన్గా మన స్టేట్ గురించి పట్టించుకోవడం మానేస్తుంది. అప్పుడు బాబు గారికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అది రాకుండా ఉండడానికే ఇప్పుడు ఈ ప్లాన్ అంతా. గత అనుభవాలను దృష్టిలో పెట్టేసుకుని ఈసారి ఎలాంటి తేడా లేకుండా బీజేపీతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. అందుకు వచ్చిన ఏ ఛాన్స్ను విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కారే ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి చాలా అవసరం. రాజకీయంగానూ టీడీపీకి ఈ టర్మ్ చాలా కీలకం. అందుకే కేంద్ర పెద్దలతో వీలైనంత సఖ్యతగా మెలుగుతున్నారు చంద్రబాబు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు కూడా తీసుకురాగలుగుతున్నారు. అలాగని కేంద్రం ఊరికే నిధులు చేయటం లేదు. బీజేపీ నేతలు సంతృప్తి పడితేనే జరుగుతున్నాయి. అది మరింత ఎక్కువ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయటం. రాజధాని అమరావతిలో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అప్పట్లో అది వీలు కాలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అదే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడకు తరలించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటం, అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకుంది. దాంతో ఆ విగ్రహాల ఏర్పాటుకు కదలిక వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ప్రతిపాదనలో లేని వాజ్పేయి విగ్రహాన్ని ముందుగా ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం విశేషం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా నందమూరి తారక రామారావు ఉండగా వాజ్పేయి విగ్రహానికి ప్రాధాన్యం ఇవ్వటం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర పెద్దలు అడిగిందే తడవుగా వాజ్పేయి విగ్రహం కోసం 3 ఎకరాల భూమిని కేటాయించారు. కేంద్రంతో బంధాన్ని మరింత దృఢం చేసుకునేందుకే ఇదంతా అంటున్నారు. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలు కాషాయమయంగా మారాయి. బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. కమలం పార్టీతోనే మిత్రపక్షాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. అందుకే గతంలో మాదిరిగా ఈసారి కమలం పార్టీతో గ్యాప్ రాకుండా ఉండేలా చూసుకుంటున్నారట చంద్రబాబు. రాష్ట్రంలో బీజేపీ ఎంతో కొంత బలం పుంజుకుంటేనే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని పడుకోబెట్టేయడానికి వీలవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే ఆ దిశగానే ప్రతి అడుగు వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వాజ్పేయి విగ్రహాన్ని ముందుగా ఏర్పాటు చేసి ఆవిష్కరించారట.